ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న పాపం ఇదే. దేవుడికి అసహ్యమైనది, దేవుడికి హేయమైన వాటి ఏడిట్లో ఇదిగో మూడవది నిరపరాధుల చంపటము, చంపే చేతులు. చంపటం మీరు చెప్పండి. నిరపరాధుల మీద నిందేలేదు ఈ రోజు వరకు. నువ్వు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నింద వేసావా లేదా? చులకనగా చూసావా లేదా? ఏదో నలుగురు మాట అనగానే నిజమే అని ఆ వ్యక్తిని ఎంత చులకనగా చూస్తున్నావు నువ్వు చులకనగా చూస్తున్నది ఆ మనిషికి అర్థమయ్యే మనసులో గాయపరచబడితే నీకు శిక్ష, నీది పాపం. చాలా చులకనగా చూస్తారు. ఎవరో విన్నారు, ఒక మాట చెప్పారు, మాట చెప్పగానే ఇతరు ఏదో పాప అయినట్లు, మనం ఎవరో పరిశుద్ధులమైనట్టు చాలా పక్కకి నెట్టి వేసుకుంటూ చూస్తాం. అసహ్యంగా మనం చేర్చుకోం, దగ్గరికి వెళ్ళం, పలకరించం, మాట్లాడం. దేవుడు చెప్పాడు, నువ్వు తీర్పు తీర్చొద్దు. ఒకవేళ నిరపరాధిని అపరాధిగా నువ్వు చేసి నీ మనసులో ఒకవేళ ఎదుటి వ్యక్తిని అలా చూశావా, అది పాపము.